వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్ లో థర్డ్ చాప్టర్ అయినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ లో టాపిక్ నెంబర్ 9 గా ఎక్సర్సైజ్ 3.2 పార్ట్ 3 ఇది ఫైనల్ పార్ట్ ఎక్సర్సైజ్ కి. దీనిలో ప్రాబ్లమ్స్ 3 లో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 4, 5, 6 ఈ మూడిటి యొక్క సొల్యూషన్స్ కూడా మనం చూడబోతున్నాం. ఎక్సర్సైజ్ 3.2 problem number 3 common question. Form the pair of linear equations for the following problems and find their solution by substitution method. దీనిలో Roman number 4. The taxi charges in a city consist of a fixed charge together with the charge for the distance covered. For a distance of 10 kilometers, the charge paid is 105 rupees, and for a journey of 15 kilometers, the charge paid is 155 rupees. What are the fixed charges and the charges per kilometer? How much does a person have to pay for traveling a distance of 25 kilometers? సో టోటల్ గా ఈ ప్రాబ్లం గమనిస్తే వీటన్నిటికీ 3 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కి కామన్ క్వశ్చన్ ఇది. ఇచ్చిన సిచ్యువేషన్ కి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం ఫామ్ చేయాలి. అంటే మ్యాటర్ రూపంలో ఉన్నదాన్ని ఈక్వేషన్ గా మనం మార్చాలి. అది కూడా లీనియర్ ఈక్వేషన్ కింద 2 ఈక్వేషన్స్ మనకి రావాలి. తర్వాత వాటి సొల్యూషన్ ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించి చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన ప్రాబ్లంలో ట్యాక్సీ ఛార్జెస్ ఇన్ ఏ సిటీ, ఒక సిటీలో ఉన్నటువంటి ట్యాక్సీ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఒకటి ఫిక్స్డ్ ఛార్జ్, అంటే మనకి ఆ ట్యాక్సీ ఎక్కిన వాళ్ళు పే చేయాల్సినటువంటి స్థిరమైనటువంటి ఛార్జ్, అంటే ఎక్కిన వెంటనే ఒకసారి ఎక్కి దిగినప్పుడు ఇవ్వాల్సిన మినిమం ఫిక్స్డ్ ఛార్జీ కొంత ఉంటుంది. నెక్స్ట్ విత్ ద ఛార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్, వెళ్ళిన డిస్టెన్స్ ని బట్టి ఇచ్చే ఛార్జీ కొంత ఉంటుంది. సో ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 10 కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఛార్జ్ ఇవ్వాల్సింది ఎంతంటే 105. అంటే ఈ 105 దేనికి? ఓన్లీ 10 కిలోమీటర్స్ రేట్ అని కాదు, ఫిక్స్డ్ ఛార్జీ ప్లస్ కిలోమీటర్కి ఎంత అని చెప్పి 10 కిలోమీటర్స్ ఛార్జీ కలిపి 105. ఇన్ ద సేమ్ వే 15 కిలోమీటర్స్ జర్నీ చేస్తే 155 ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని బట్టి ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, అలాగే ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎంత, ఈ రెండు మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ రెండు వచ్చిన తర్వాత 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఒక పర్సన్ ఎంత పే చేయాలో కనుక్కోవాలి. సో ఇది రావాలంటే ముందు మనకి ఈ రెండు తెలియాలి. సో ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎంత, ఈ రెండే మనకి కనుక్కోవాల్సింది. కాబట్టి వీటినే మనం ఎక్స్ అండ్ వై గా తీసుకోవచ్చు. అది ముందు మెన్షన్ చేద్దాం. సో లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈక్వల్ టు ఎక్స్ రూపీస్ అండ్ లెట్ ద ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు వై రూపీస్. ఇది ఇక్కడ క్వశ్చన్ లో చూసే మనం రాసుకోవచ్చు. ఫిక్స్డ్ ఛార్జ్ ని ఛార్జ్ పర్ కిలోమీటర్ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ముందే అన్నట్టుగా ఫిక్స్డ్ అంటే ఎంత జర్నీ చేసినా కూడా ముందు ఎక్స్ రూపీస్ ఇవ్వాలి ట్యాక్సీ ఎక్కినప్పుడు. నెక్స్ట్ ఈ వై రూపీస్ మాత్రం పర్ కిలోమీటర్, ఎన్ని కిలోమీటర్స్ చేస్తే అన్ని వై రూపీస్ మనం ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఏంటి ఇక్కడ? డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ ద ఛార్జ్ పెయిడ్ ఈజ్ 105 రూపీస్ అనేది ముందు మనం మెన్షన్ చేద్దాం. ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ ద ఛార్జ్ పెయిడ్ ఈక్వల్ టు 105 రూపీస్. సో we have to convert this situation as a linear equation. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు 105 రూపీస్ వస్తుంది. అంటే ఈ 105 ఏం చేస్తే వస్తుంది? మనం ఏ డిస్టెన్స్ కి ఇక్కడ ట్రావెల్ చేసినా ముందు ఫిక్స్డ్ ఛార్జ్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఎక్స్ రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ ఉంటే, ఎన్ని కిలోమీటర్స్ ఉంటే పర్ కిలోమీటర్ వై రూపీస్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 1 కిలోమీటర్కి వై చొప్పున 10 కిలోమీటర్స్ కి 10 వైస్ మనం పే చేయాలి. అది కాకుండా ఎక్స్ అనే ఫిక్స్డ్ ఛార్జ్. సో దీన్ని ఒక ఈక్వేషన్ గా రాస్తే ఫస్ట్ ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఎక్స్ ప్లస్, అంటే మనం ట్రావెల్ చేసినప్పుడు ముందుగా ఇవ్వాల్సింది ఎక్స్, జస్ట్ ఆ ట్యాక్సీ ఎక్కినందుకు ఇవ్వాల్సిన ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ ప్లస్ 10 కిలోమీటర్స్ జర్నీ చేసినందుకు కిలోమీటర్కి వై చొప్పున 10 కిలోమీటర్స్ కి ఎంత అవుతుంది? 10y అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 10y షుడ్ బి ఈక్వల్ టు, ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం 105 రూపీస్ కి ఈక్వల్ అవ్వాలి. సో ఎక్స్ ప్లస్ 10y ఈక్వల్ టు 105 అనేది ఈక్వేషన్ నెంబర్ 1 గా మనం తీసుకోవచ్చు. సో ఇలాగే ఇక్కడ జర్నీ 15 కిలోమీటర్స్ ఉన్నప్పుడు, అంటే జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ కూడా ఛార్జ్ పేడ్ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కండిషన్ దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ ద ఛార్జ్ పేడ్ ఈక్వల్ టు 155 రూపీస్. సేమ్ ఈక్వేషన్ లాగే మళ్ళీ రాస్తే మనం ఫస్ట్ ఏం రాయాలి? ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ జర్నీ 15 కిలోమీటర్స్. సో 10 కిలోమీటర్స్ కి 10 ఇన్ ద సేమ్ వే 15 కిలోమీటర్స్ కి పే చేయాల్సిన ఛార్జ్ ఎంత అవుతుంది? 15 సో ఎక్స్ ప్లస్
15 into y is equal to 155. This is equation number 2. సో ఈ సిచ్యువేషన్ బట్టి వచ్చిన డైరెక్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవి. ఇప్పుడు ఈ 1 and 2 ఈక్వేషన్స్ ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో సాల్వ్ చేయాలి. దానికోసం చూడండి, 2 ఈక్వేషన్స్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, సబ్స్టిట్యూషన్ అంటే ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్ మనం తీసుకుని దాంట్లోంచి ఎనీ ఆఫ్ ద వేరియబుల్ రాస్తాం. సపోజ్ ఇక్కడ మనకి సెకండ్ ఈక్వేషన్ ఉంది, దీని నుంచి x అనేది మనం ఈజీగా రాయవచ్చు, లేదా దీని నుంచి కూడా రాయవచ్చు. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ నుంచి x రాయాలంటే ఈ y టర్మ్ ని మనం రైట్ సైడ్ కి తరలించాలి. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ 2 అంటే సెకండ్ ఈక్వేషన్ మనం ముందు సెలెక్ట్ చేసుకున్నాం, దాని నుంచి x ఇస్ ఈక్వల్ టు ఎంత అనేది మనం రాస్తాం. బికాజ్ ఇక్కడ x డైరెక్ట్ గా ఉంది కనుక +15 బై రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే మైనస్ అవుతుంది కనుక 155 మైనస్ 15y. దీన్నే మనం ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవచ్చు. అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి రాసిన స్టెప్పే అయినప్పటికీ ఇక్కడ డైరెక్ట్లీ x వాల్యూ కనుక్కోవడానికి ముందు ఉపయోగపడుతుంది కనుక ఈ థర్డ్ స్టేట్మెంట్ మెయిన్ మనం తీసుకోవాలి. అంటే x ఈక్వల్ టు 155 మైనస్ 15y. సెకండ్ ఈక్వేషన్ నుంచి రాసిన దీన్ని తీసుకువెళ్ళి ఈ వేరియబుల్ ని ఫస్ట్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది సబ్స్టిట్యూషన్ మెథడ్ లో మనం ఉపయోగించినట్టు అవుతుంది. అంటే ఈ x వాల్యూని 155 మైనస్ 15y అనే వాల్యూని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ లో. సో అదే ఇక్కడ మనం రాద్దాం. సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 155 మైనస్ 15y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో x అని ఉన్న ప్లేస్ లో ఇప్పుడు ఇది రాస్తున్నాం 115 మైనస్ 15y. సో నెక్స్ట్ స్టెప్ లో 155 మైనస్ 15y అని వచ్చిన తర్వాత ఏముంది, x తర్వాత ప్లస్ 10y ఉంది. సో ప్లస్ 10y ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ రైట్ సైడ్ ఉన్న పార్ట్ 105. సో చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ ఈక్వేషన్ లో x ప్లేస్ మార్చి రాసాం. ఇప్పుడు దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా y టర్మ్స్ లైక్ టర్మ్స్, అంటే ఈ రెండింటిని ఒకే టర్మ్ గా రాయవచ్చు. మైనస్ 15y ప్లస్ 10y, ఎందుకంటే y లేని టర్మ్ మనం రైట్ సైడ్ కి మార్చొచ్చు. మైనస్ 15y ప్లస్ 10y అంటే చూడండి మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది సబ్ట్రాక్షన్ లో మైనస్ 5y ఈక్వల్ టు 105. ఇది మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే 155 రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే దీనికి కూడా మైనస్ సింబల్ వస్తుంది. సో మైనస్ 155. మరి 105 మైనస్ 155 అంటే ఎంత, ఇక్కడ కూడా తక్కువలోంచి ఎక్కువ తీసాం కాబట్టి మైనస్ ఉంటుంది. మరి 155 లోంచి 105 తీసేస్తే వచ్చేది మనకి 50. సో మైనస్ 5y ఇజ్ ఈక్వల్ టు మైనస్ 50 అనే రిలేషన్ మనకు వచ్చింది. ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ స్టెప్ లో మనం y వాల్యూ కనుక్కోవచ్చు. y కి ఇంటూలో ఉంది, ఇప్పుడు -5y కాబట్టి ఇంటూలో ఉన్నట్లు కాబట్టి వస్తే బై అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో దేర్ ఫోర్ y ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నటువంటి -50 బై ఇక్కడ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసినటువంటి -5. మైనస్ బై మైనస్ మనకి ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. 50లో 5 10 టైమ్స్ అంటే చూడండి y వాల్యూ 10 అని మనకు వచ్చింది. సో y అంటే ఏమిటి, ఇక్కడ ఛార్జ్ పర్ కిలోమీటర్ మనకు తెలిసింది అనమాట, y రూపీస్ అని. ఇప్పుడు y వచ్చిన వెంటనే ఏం చేయాలి, ఒక వేరియబుల్ ఎప్పుడైతే వచ్చిందో దాని ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్రెడీ మనం x కి డైరెక్ట్ ఈక్వేషన్ 3 రాసాం కాబట్టి ఈ y వాల్యూని అంటే సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 గా మనం మెన్షన్ చేయవచ్చు. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. థర్డ్ ఈక్వేషన్ లో y ప్లేస్ లో 10 రాద్దాం. సో థర్డ్ ఈక్వేషన్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 155 మైనస్ 15 ఇంటూ y అని ఉంది. బట్ 15 ఇంటూ y ప్లేస్ లో వీ హ్యావ్ టు రైట్ 10. చూడండి y ఉన్న ప్లేస్ లో 10 రాసాం. మరి ఇది ఎంత అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో x ఈజ్ ఈక్వల్ టు 155 మైనస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 10s ఆర్ 15 ఇంటూ 10 ఎంత 150. సో 155 లోంచి 150 తీసేస్తే మనకి మిగిలేది జస్ట్ 5. అంటే x వాల్యూ 5 అని మనకు తెలిసింది. x అంటే ఫిక్స్డ్ ఛార్జ్, అంటే చూడండి ట్యాక్సీ ఎక్కినప్పుడు ముందు ఫిక్స్డ్ గా ఇవ్వాల్సింది 5 రూపీస్. y అంటే కిలోమీటర్ కి ఇవ్వాల్సిన ఛార్జ్ 10 రూపీస్ అని తెలుస్తుంది. సో ఈ రెండింటికి ఆన్సర్స్ ఇప్పుడు మనం రాయవచ్చు. ఫిక్స్డ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ అనుకున్న చోట x వాల్యూ మనకు వచ్చాయి కనుక నెక్స్ట్ స్టెప్ లో దెర్ఫోర్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈక్వల్ టు 5 రూపీస్ అండ్ ద ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు 10 రూపీస్ అని మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ వరకు మనం క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాం. ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ మనం అడగడం జరిగింది. హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి రెండు తెలిసే కనుక ఇంకా ఏ డిస్టెన్స్ ఇచ్చినా ఛార్జ్ కనుక్కోవచ్చు. 25 కిలోమీటర్స్ జర్నీ చేసినప్పుడు ఎంత పే చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, ముందు ఆ మ్యాటర్ రాద్దాం. ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 kilometers the charge to be paid equal to అంటే ఎంత పే చేయాలి అంటే ఎలా తెలుస్తుంది, మన రూల్ ప్రకారం ఎంత డిస్టెన్స్ వెళ్ళినా ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ x రూపీస్ ఇవ్వాలి ప్లస్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే అన్ని వైలు ఇవ్వాలి, అంటే x ప్లస్ 25y అనేది దీనికి రావాల్సినటువంటి ఈక్వేషన్.
బట్ ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఎక్స్ వాల్యూ తెలియదు, కానీ ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలుసు. సో ఎక్స్ ప్లస్ 25y క్యాలిక్యులేట్ చేయాలి. ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్ పర్ కిలోమీటర్ ఇంటూ 25. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనం పొందాం ఇక్కడ 5 అని. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ ప్లేస్ లో రాయాల్సింది మనకి 5 ప్లస్ 25 ఇంటూ వై ప్లేస్ లో మనకి రాయాల్సింది 10. సో ఇక్కడ ఫైనల్ గా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 5 ప్లస్ ముందు ఇంటూ పూర్తి చేయాలి కనుక 25 10s are 250. సో 5 ప్లస్ 250 మీన్స్ టోటల్లీ 255. సో ఫైనల్ గా ఇది ఛార్జ్ కాబట్టి రూపీస్ లో ఉండాలి. అంటే 25 కిలోమీటర్స్ జర్నీ చేసినప్పుడు మనం పే చేయాల్సిన ఛార్జ్ ఎంత అవుతుంది? దీని ప్రకారం 250 అవుతుంది. అదే ఇక్కడ కన్క్లూజన్ గా రాయవచ్చు. దేర్ఫోర్ ఛార్జ్ టు బి పెయిడ్ ఫర్ 25 కిలోమీటర్స్ ఈక్వల్ టు రూపీస్ 255. సో ఇది టోటల్ గా ఈ ప్రాబ్లం యొక్క మనకి కంప్లీట్ సొల్యూషన్. ఇక 3 లో ఉన్న రోమన్ నెంబర్ 5 నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5. A fraction becomes 9/11 if 2 is added to both the numerator and the denominator. If 3 is added to both the numerator and the denominator, it becomes 5/6. Find the fraction. సో ఈ ప్రాబ్లం ఫ్రాక్షన్ రిలేటెడ్ గా ఇవ్వబడింది. మనకు ఒక ఫ్రాక్షన్ వాల్యూ తెలియదు, కానీ అది 9/11 గా మారుతుంది. ఎప్పుడు అంటే 2 యాడ్ చేసినప్పుడు, బోత్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి 2 యాడ్ చేస్తే అది 9/11 అవ్వాలి. అండ్ 3 యాడ్ చేస్తే, అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ కి 3 యాడ్ చేస్తే అది ఎలా మారాలంటే 5/6 గా మారాలి. దీన్ని బట్టి ఆ ఫ్రాక్షన్ ని కనుక్కోమని ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం లో ఏది కనుక్కోమంటే దానిలో ఉన్నటువంటి మన వాల్యూస్ ని వేరియబుల్స్ గా తీసుకుంటాం కనుక ఫ్రాక్షన్ అంటే ఈ విధంగా 2 పార్ట్స్ ఉంటాయి, న్యూమరేటర్ డినామినేటర్. సో ఈ రెండు మనకు తెలియదు కాబట్టి ముందు వాటిని ఎక్స్ అండ్ వై గా మనం సెలెక్ట్ చేసుకుందాం. సో లెట్ ద న్యూమరేటర్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ లెట్ ద డినామినేటర్ ఈక్వల్ టు వై అని మనం రాయవచ్చు. సో ఎక్స్ వై లో మనం ఫ్రాక్షన్ ని తీసుకుందాం. అంటే ఆ ఫ్రాక్షన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఎక్స్ బై వై అనే రూపంలో ఉంటుంది, న్యూమరేటర్ బై డినామినేటర్. కాబట్టి టోటల్లీ ఫ్రాక్షన్ అంటే ఒకే పదంగా మనం రాస్తాం. దెర్ఫోర్ ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఈ రెండింటికి మధ్యలో బై రాస్తే సరిపోతుంది. అంటే ఎక్స్ బై వై ఈ రూపంలో మనకి ఫ్రాక్షన్ రావాలి. ఇప్పుడు ఈ ఎక్స్ బై వై అనేటువంటి ఫ్రాక్షన్ కి ఈ రెండు కండిషన్స్ అప్లై చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ చూడండి, ఇట్ బికమ్స్ 9/11 అంటున్నాడు. 9/11 గా ఇది ఎప్పుడు మారుతుంది? ఈ కండిషన్ లో, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్. సో ఈ కండిషన్ ముందు మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్, ద ఫ్రాక్షన్ బికమ్స్ 9/11. ఇది ఫస్ట్ ఇచ్చిన కండిషన్. సో ముందు కండిషన్ రాసి చివరికి అది ఎంతగా మారుతుందో రాసాం. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ రూపంలో మార్చాలంటే చూడండి, ఇది మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ అనుకున్నాం. 2 యాడ్ చేయాలి వేటికి? బోత్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి కూడా. అంటే ఇక్కడ ఎక్స్ కి వై కి కూడా 2 యాడ్ చేయాలి. సో మనం నెక్స్ట్ కండిషన్ ఏమని రాయొచ్చు? దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ 2 బై వై ప్లస్ 2. అంటే ఆ ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి న్యూమరేటర్ కి డినామినేటర్ కి కూడా చూడండి 2 యాడ్ చేసాం, ప్లస్ 2 రాసాం. రాస్తే ఈ ఫ్రాక్షన్ దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే 9/11 కి. సో ఈక్వల్ టు 9/11. ఇదే మనకి ఫస్ట్ కండిషన్ కి ఇచ్చిన ఈక్వేషన్. అయితే దీన్ని ఈ బై పోగొట్టి లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ రూపంలో రాయాలంటే ముందు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలంటే ఈ 11 ఇటు వస్తే ఇంటూ అవుతుంది, ఈ బైలో ఇటు వస్తే ఇంటూ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై మెథడ్. సో ఇక్కడ 11 ని ఇటు షిఫ్ట్ చేస్తున్నాం, అలాగే y ప్లస్ 2 ని ఇటు షిఫ్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ లో 11 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 9 ఇంటూ వై ప్లస్ 2 గా రాయవచ్చు. చూడండి 11 మొత్తానికి ఈ న్యూమరేటర్ ఇంటూ చేస్తుంది, 9 ఈ డినామినేటర్ ఇంటూ చేస్తుంది. సో ఇప్పుడు 11 తో ఇంటూ చేసి కంప్లీట్ గా రాస్తే 11 ఇంటూ ఎక్స్ 11x, 11 2s are 22. సో నెక్స్ట్ స్టెప్ లో 11x ప్లస్ 11 2s are 22 ఈక్వల్ టు, ఇది కూడా సేమ్ వే 9y, 9 ఇంటూ 2 18. సో ఇట్ ఈక్వల్ టు 9y ప్లస్ 18. సో దీన్ని మరింత సింప్లిఫై చేసి రాయడానికి ఎక్స్ వై ఒక వైపు ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఈ y టర్మ్ ని మనం లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తూ y లేని అంటే ఎక్స్ వై లేనటువంటి కాన్స్టెంట్ 22 ని రైట్ సైడ్ కి మారుద్దాం. సో నెక్స్ట్ స్టెప్ లో మనకి ఏమొస్తుంది? 11x మైనస్ 9y ఇజ్ ఈక్వల్ టు 18 మైనస్ 22. చూడండి ఇక్కడ 9y ఇటు వస్తే మైనస్ అయింది, ప్లస్ 22 ఇటు వైపు మైనస్ అయింది. సో టోటల్ గా ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్ అని మనం చెప్పగలిగింది ఏమిటి? 11x మైనస్ 9y ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 18 మైనస్ 22 అంటే ఇది సబ్ట్రాక్షన్, మైనస్ ఎక్కువ ఉంది కనుక మైనస్ 4 గా దీన్ని మనం తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇచ్చిన ఫస్ట్ కండిషన్ అప్లై చేస్తే చివరికి XY లో మనకు వచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఇది 11x మైనస్ 9y ఈక్వల్ టు మైనస్ 4. ఇన్ ద సేమ్ వే మనం సెకండ్ కండిషన్ కూడా రాయాలి. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ ఇట్ బికమ్స్ 5/6. దాన్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ ఇట్ బికమ్స్
5/6. సో ఇప్పుడు దీన్ని బట్టి ఈ ఫ్రాక్షన్ ని 5/6 కి సమానం చేసేటప్పుడు ఏం చేయాలి? 3 యాడ్ చేయాలి. ఇంతకు ముందు 2 యాడ్ చేసాం. ఇప్పుడు ఇదే స్టెప్ లో 3 యాడ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ 5/6 రావాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ మనం ఏమని మెన్షన్ చేయొచ్చు? therefore x plus 3 by y plus 3 is equal to 5/6. సో ఆల్మోస్ట్ ఫస్ట్ ఈక్వేషన్ కి రాసిన స్టెప్స్ మోడల్ ఇది కూడా చేస్తాం కనుక ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 6 ఇట్ ఇంటూ అవుతుంది, 5 కి ఇది ఇంటూ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ మనం రాస్తే 6 ఇంటూ x plus 3 is equal to 5 into y plus 3. సో 6 ఇంటూ టోటల్ గా ఈ న్యూమరేటర్ ఇంటూ x plus 3, 5 ఇంటూ ఈ డినామినేటర్ మొత్తం y plus 3. సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఇంటూ చేసి రాస్తే 6x ప్లస్ 6 3s అంటే 18. సో నెక్స్ట్ స్టెప్ లో 6x ప్లస్ 18 ఈక్వల్ టు రైట్ సైడ్ మనకి ఇక్కడ 5y ప్లస్ 5 3s are 15. సో ఇక్కడ 5y ప్లస్ 15 అయింది. ఇప్పుడు వీటిని మనం ఒకవైపు తీసుకొచ్చి రాసినప్పుడు అంటే మళ్ళీ మనం సెకండ్ ఈక్వేషన్ రూపంలో రాద్దాం అనుకున్నప్పుడు ఈ మనకి 5y వస్తే 18 ఇట్ రావాలి కనుక 6x మైనస్ 5y ఇజ్ ఈక్వల్ టు 15 మైనస్ 18. బట్ 15 మైనస్ 18 అంటే ఎంత అవుతుంది? ఈక్వల్ టు -3. దీన్నే మనం ఈక్వేషన్ నంబర్ 2 గా తీసుకోవచ్చు. 6x లోంచి 5y మైనస్ చేస్తే -3 రావాలి. 15 మైనస్ 18 -3. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ఉపయోగించి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించాలి. కాబట్టి ఎనీ ఆఫ్ ది 2 ఈక్వేషన్స్ లోంచి x ఆర్ y వాల్యూస్ మనం రాయాలి. వీటిలో ఫస్ట్ కంటే సెకండ్ లోనే చిన్న టర్మ్స్ ఉన్నాయి కనుక సెకండ్ ఈక్వేషన్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏం రాయొచ్చు? ఇంకా దీన్ని మాడిఫై చేస్తే ఈ 5y ని కూడా రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే మనకి x వాల్యూ రాయడానికి అనువుగా ఉంటుంది. సో 6x ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మనకి ఇక్కడ -3 ప్లస్ 5y అవుతుంది. 6x ఈక్వల్ టు -3 ప్లస్ 5y. సో ఇక్కడ ప్లస్ ముందు రాస్తే 5y -3 కూడా రాయవచ్చు. ఇప్పుడు ఇంటూలో ఉన్న 6 ని బైలోకి పంపిస్తే ఇప్పుడు ఇక్కడ x వాల్యూ 5y -3/6 గా మనం రాయొచ్చు కనుక నెక్స్ట్ స్టెప్ లో సో x ఇజ్ ఈక్వల్ టు ఫైనల్లీ 5y -3/6 గా చెప్పవచ్చు. దీన్నే మనం ఈక్వేషన్ నంబర్ 3 గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో x ఇజ్ ఈక్వల్ టు 5y -3/6. ఇప్పుడు y వాల్యూ తెలుసుకుంటే x కనుక్కోవడానికి ఇది డైరెక్ట్ ఈక్వేషన్ గా ఉపయోగపడుతుంది. ఇది మనం సెకండ్ ఈక్వేషన్ నుంచి సబ్స్టిట్యూట్ చేసి రాసాం కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి ఎక్కడ రాయాలి? ఫస్ట్ ఈక్వేషన్ లో x ఉన్న ప్లేస్ లో మనం మెన్షన్ చేయాలి. x ఉన్న ప్లేస్ లో ఇది మొత్తం కూడా రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో అది రాద్దాం. సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 5y -3/6 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. దీంట్లో x ఉన్న ప్లేస్ లో ఈ మొత్తం ఫ్రాక్షన్ రాయాలి. స్టార్టింగ్ టర్మ్ ఇక్కడ 11x. సో 11x అంటే ఇక్కడ 11 ఇంటూ x ప్లేస్ లో 5y -3/6. సో 11x అనేది ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఏముంది? సెకండ్ టైం -9y. y యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి కాబట్టి -9y ఈక్వల్ టు రైట్ సైడ్ మనకున్నది -4. సో ఆ ఈక్వేషన్ మళ్ళీ రీరైట్ చేసాం. దీన్ని మరింత సింప్లిఫై చేసి ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక ఫ్రాక్షన్. రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చి మధ్యలో మైనస్ ఇస్తే మరి మనం క్రాస్ మల్టిప్లై మెథడ్ ప్రకారం చేయాలి. ఇక్కడ 9y కి బైలో 1 ఉన్నట్లు కాబట్టి మనకి ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్ కనుక క్రాస్ మల్టిప్లై ప్రకారం 1 తో దీన్ని ఇంటూ చేయాలంటే ఇది మొత్తం 6 తో దీన్ని ఇంటూ చేయాలి. ఒకే ఫ్రాక్షన్ గా రాయాలంటే బైలో టోటల్ గా 6 అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం 1 తో దీన్ని ఇంటూ కనుక 11 ఇంటూ సేమ్ వస్తుంది. 11 5s are 55. సో ఫస్ట్ టర్మ్ ఈస్ 55y మైనస్ 11 ఇంటూ 3 33. సో -33. నెక్స్ట్ సింబల్ మైనస్. ఈ 9y ని 6 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి కాబట్టి 6 9s are 54. సో 6 ఇంటూ 9y 54y. టోటల్ గా దీన్ని ఒకే ఫ్రాక్షన్ గా రాసాం. బై కామన్ డినామినేటర్ ఎంత అవుతుంది? 6 1s are 6 ఈక్వల్ టు రైట్ సైడ్ -4. సో ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ గా ట్రీట్ చేస్తే మధ్యలో మైనస్ ఉంది కనుక క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా ఈ స్టెప్ వచ్చింది. ఇప్పుడు ఈ న్యూమరేటర్ ని గమనిస్తే చూడండి ఇందులో లైక్ టర్మ్స్ రెండు ఉన్నాయి. 55y -54y. సో డైరెక్ట్లీ వి గాట్ y. 55y లోంచి 54y తీసేస్తే మనకు వచ్చేది నెక్స్ట్ స్టెప్ లో ఓన్లీ y అంటే నంబర్ y గా మారిపోయింది. -33. సో y -33 ఈక్వల్ టు ఎందువల్ల ఇక్కడ ఉన్నటువంటి 6 ని కూడా మనం రైట్ సైడ్ కి తరలిస్తున్నాం. y రావాలంటే ఈ టోటల్ బై 6 ఉంది కనుక బై 6 ఇటు వస్తే ఇంటూ అవుతుంది. సో ఇంటూ చేస్తే -4 ఇంటూ 6 -4 ఇంటూ 6 ఎంత? 4 6s are 24. సో ఇట్ ఈస్ -24. సో అగైన్ నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు మనం y క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ -24 ఉంది. ఈ 33 ని కూడా రైట్ సైడ్ కి మారిస్తే మైనస్ ప్లస్ అవుతుంది. సో మనకి -24 ప్లస్ 33 అనేది y వాల్యూ అవుతుంది.
సో ఈ రెండు గమనిస్తే ఇక్కడ ఆపోజిట్ సైన్స్ మైనస్ ప్లస్ సబ్ట్రాక్ట్ చేయాలి, ప్లస్ ఎక్కువ ఉంది. సో 33లో 24 తీసేస్తే మనకు వచ్చేది 9. సో ఫైనల్లీ వి గాట్ ద వాల్యూ ఆఫ్ 9 y. అంటే y వాల్యూ మనకు వచ్చింది. y అంటే డినామినేటర్ మనకు తెలిసినట్టే. y ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు ఈ వైని తీసుకెళ్లి మనకున్న 3 ఈక్వేషన్స్ లో ఎక్కడైనా రాయవచ్చు. బట్ అన్నిటికంటే ఈజీగా రాసేది ఎందులో థర్డ్ ఈక్వేషన్, ఎందుకంటే డైరెక్ట్లీ x వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూటింగ్ y is equal to 9 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. అంటే ఈ y వాల్యూని తీసుకెళ్లి ఎక్కడ రాస్తున్నాం, థర్డ్ ఈక్వేషన్ లో రాస్తున్నాం. థర్డ్ ఈక్వేషన్ లో రాస్తే ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ y ప్లేస్ లో 9 రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో మనం చెప్పాల్సింది ఇక్కడ x is equal to ఎంత అనేది. సో x is equal to ఇక్కడ ఏముంది థర్డ్ ఈక్వేషన్ లో మనకి 5y అని ఉంది, y ప్లేస్ లో 9. సో 5 into 9 మైనస్ 3 హోల్ బై 6. సో దీన్ని జాగ్రత్తగా క్యాల్కులేట్ చేస్తే 5 9s are 45. సో 45 మైనస్ 3, 45 లోంచి 3 తీస్తే మనకు వచ్చేది ఎంత 42. సో 42 by 6, మరి 6 42 లో ఎగ్జాక్ట్లీ 7 టైమ్స్. అంటే ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది, x is equal to 7 అని వచ్చింది. చూడండి y వాల్యూ 9 అని తీసుకుంటే చివరికి x వాల్యూ 7 వచ్చింది. x అండ్ y రెండు తెలిసినప్పుడు టోటల్ గా మనకు అడిగినటువంటి ఫైండ్ ద ఫ్రాక్షన్ అనే క్వశ్చన్ కి x by y అనేది ఆన్సర్ కనుక x ప్లేస్ లో 7 రాయాలి న్యూమరేటర్, y ప్లేస్ లో 9 రాయాలి. సో ఫైనల్ కన్క్లూజన్ ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు 7 by 9. సో న్యూమరేటర్ బై డినామినేటర్ ప్రకారం x by y ప్లస్ ప్రకారం మనకి 7 by 9 మనకు ఆన్సర్ వచ్చింది. దీంతో ఈ ఫ్రాక్షన్ ను కనుక్కున్నట్లే. ఇక ఈ వీడియోలో చెప్పబోయే చివరి ప్రాబ్లం రోమన్ నెంబర్ 6 ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఇన్ ద ఎక్సర్సైజ్. 5 years hence the age of Jacob will be 3 times that of his son. 5 years ago Jacob's age was 7 times that of his son. What are their present ages? So Jacob and his son అనే ఇద్దరి పర్సన్ యొక్క ఏజ్ రిలేటెడ్ గా ఇచ్చిన ప్రాబ్లం ఇది. సో ముందుగా మనకి ఇచ్చిన దాని ప్రకారం చూడండి, 5 years hence the age of Jacob will be అంటే 5 సంవత్సరాల తర్వాత జాకబ్ ఏజ్ ఎలా ఉంటుందంటే అతని సన్ కంటే 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం అతని ఏజ్ 7 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, సన్ కంటే 7 టైమ్స్ ఉంటుంది. దీన్ని బట్టి ప్రెసెంట్ ఏజ్లు వాళ్ళు ఎంత ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ కి మనం అడిగిన క్వశ్చన్ లో ఏమైతే ఉన్నాయో వాటిని వేరియబుల్స్ గా తీసుకోవాలి కనుక దేర్ ప్రెసెంట్ ఏజెస్ ని మనం x వాల్యూ గా తీసుకుందాం. అంటే ఏజ్ ఆఫ్ జాకబ్ x అనుకుంటే అతని సన్ ఏజ్ ని y అనుకోవచ్చు. సో లెట్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ జాకబ్ ఈక్వల్ టు x ఇయర్స్ అండ్ లెట్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఈక్వల్ టు y ఇయర్స్. ముందు x వాల్యూ గా వీటిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ ని ఈక్వేషన్ గా మార్చడం కోసం ముందు ఇచ్చిన కండిషన్ చూడండి, 5 years హెన్స్ అంటే ఓ రకంగా ఆఫ్టర్ 5 years అని మనం రాసుకోవచ్చు. 5 years తర్వాత గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళ ఏజ్లు ఇప్పుడు x వాల్యూ ఉన్నప్పుడు ఆఫ్టర్ 5 years ఎంత ఉంటాయో ముందు మనం రాద్దాం. సో ఆఫ్టర్ 5 years ద ఏజ్ ఆఫ్ జాకబ్ ఈక్వల్ టు ప్రెసెంట్ ఏజ్ ఎంత అనుకున్నాం, తెలియక x అనుకున్నాం. మరి ఆఫ్టర్ 5 years ఎంత ఉంటుంది, x కంటే ఇంకొక 5 పెరుగుతుంది. సో x ప్లస్ 5 ఇయర్స్ అవుతుంది. సో టోటల్ గా ఈ మొత్తానికి ఇయర్స్ కాబట్టి ఇలా బ్రాకెట్ రాద్దాం. ఈ x ప్లస్ 5 ఎంత అయితే అన్ని ఇయర్స్ ఆఫ్టర్ 5 years ఉంటాయి. ఇన్ ద సేమ్ వే అతని సన్ ఏజ్ కూడా ఇలాగే 5 years పెరుగుతుంది. సో ఆఫ్టర్ 5 years ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు, ప్రెసెంట్ y కాబట్టి ఇక్కడ కూడా ఇన్ ద సేమ్ వే y ప్లస్ 5 ఇయర్స్. సో ఇక్కడ మనం రాసింది 5 years హెన్స్ అనే దానికి అంటే ఆఫ్టర్ 5 years అనే దానికి ఇద్దరు ఏజ్లు ఎంత ఉన్నాయో రాసాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఇవ్వడం జరిగింది. 5 years హెన్స్ ద ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బి 3 times దట్ ఆఫ్ హిస్ సన్. ఈ కండిషన్ ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేద్దాం. 5 years hence the age of Jacob will be 3 times that of his son. So as per this condition we have to write the linear equation. సో దీని ప్రకారం 5 years hence అంటే ఇతని ఏజ్ రాసాం కనుక ఈ ఏజ్ ఆఫ్ జాకబ్ ముందు రాసుకోవాలంటే x ప్లస్ 5. therefore ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ కి రావాల్సిన ఫస్ట్ టర్మ్ x ప్లస్ 5 ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఇది 3 times కి ఈక్వల్. 3 times అంటే 3 into రావాలి. దేనికి 3 times, దట్ ఆఫ్ హిస్ సన్ అంటే ఏజ్ ఆఫ్ హిస్ సన్ అనమాట. ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఎంత ఉన్నప్పుడు y ప్లస్ 5. సో x ప్లస్ 5 ఈక్వల్ టు 3 into y ప్లస్ 5 అనేది ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ ద్వారా వచ్చిన ఈక్వేషన్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి కాబట్టి 3 తో ఇంటూ చేయాలి కనుక నెక్స్ట్ స్టెప్ లో సో x ప్లస్ 5 ఈక్వల్ టు యాజ్ పర్ డిస్ట్రిబ్యూటివ్ లా 3 into y 3 into 5 చేయాలి. సో 3 into y ఈక్వల్ టు 3y ప్లస్ 3 into 5 ఈక్వల్ టు 15. సో ఇందులో మరింత మాడిఫై చేసి రాస్తే x వైలు ఒకవైపు ఉండేలా రాయడం కోసం 3y ఇటు షిఫ్ట్ చేద్దాం, ఈ 5 అనేది రైట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. సో x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 15 మైనస్ 5. సో ఇక్కడ ప్లస్ 3y బికమ్స్ మైనస్ 3y ప్లస్ 5 బికమ్స్ మైనస్ 5 వైల్ ట్రాన్స్పోజిషన్. అటు ఇటు మార్చడం వల్ల ఈ సింబల్స్ మారాయి.
సో ఫైనల్ గా ఈక్వేషన్ 1 ఏమవుతుంది 15 మైనస్ 5 అంటే 10 కాబట్టి ఫైనల్ గా x minus 3y is equal to 10. This is equation number 1 as per the first condition. In the same way, we have to write equation number 2 according to this second condition. 5 years ago, Jacob's age was 7 times that of his son అని తీసుకోవాలి. ముందు మనం 5 years ago వాళ్ళ ఏజ్ ఎంత ఉంటాయో రాయాలి. సో 5 years ago the age of Jacob ఎంత ఉంటుంది? ప్రెసెంట్ ఏజ్ x అనుకున్నాం, 5 years ago రాస్తున్నాం కాబట్టి x కంటే 5 తక్కువ. సో ఇంతకు ముందు ప్లస్ చేసినట్టే ఇప్పుడు మైనస్ చేయాలి. సో x minus 5 ఎంత వస్తే అన్ని ఇయర్స్. ఇన్ ద సేమ్ వే అతని సన్ కూడా మనం రాయాలి. 5 years ago ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ప్రెసెంట్ ఏజ్ y కాబట్టి 5 years ago ఎంత అవుతుంది? y minus 5 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ఏజ్ల మధ్య రిలేషన్ నెక్స్ట్ మనకి ఇవ్వబడింది. ఆ రెండు ఏజ్ల మధ్య రిలేషన్ ఏమిటి? ఇది 5 years ago Jacob's age was 7 times that of his son. ఆ కండిషన్ ఇప్పుడు మనం రాద్దాం. సో ఇక్కడ అప్లై చేస్తే ఆ కండిషన్ ని 5 years ago Jacob's age was 7 times that of his son. ఈ కండిషన్ ప్రకారం రాసే ఈక్వేషన్ లో ఏముండాలి? ముందు జాకబ్స్ ఏజ్ రాయాలి. ఎంత? x minus 5. 5 years ago కాబట్టి సో x minus 5 ఈక్వల్ టు 7 టైమ్స్ అని వచ్చింది కనుక 7 ఇంటూ 7 టైమ్స్ దేని చేయాలి? అతని సన్ ఏజ్ ని. ఇక్కడ వచ్చేది y minus 5. సో ఈ ఈక్వేషన్ ని మరింత సింప్లిఫై చేసి మనం రాద్దాం. సో x minus 5 ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే 7 తో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం రెండింటిని ఇంటూ చేయాలి. 7 ఇంటూ y. సో ఫస్ట్ టర్మ్ ఈ 7y మైనస్ 7 ఇంటూ 5. సో 7 5s are 35. సో దేర్ ఫోర్ నెక్స్ట్ ఈ ఈక్వేషన్ లో ఇంతకు ముందు చేసినట్లే ఈ 7y ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి, ఈ 5 ని రైట్ సైడ్ కి మారిస్తే x minus 7y ఈక్వల్ టు మైనస్ 35 ప్లస్ 5. సో ఫైనల్ గా మనకు వచ్చిన ఈక్వేషన్ చూడండి, x minus 7y ఈక్వల్ టు ఈ x minus 7y ఎంత అయింది? మైనస్ 35 ప్లస్ 5. ఇక్కడ మైనస్ ఎక్కువ ఉంది కనుక ఈ సబ్ట్రాక్షన్ లో we got minus 30. This is equation number 2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎలా అయితే x minus 3y వాల్యూ వచ్చిందో ఇక్కడ x minus 7y వాల్యూ వచ్చింది. బట్ ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం ఉపయోగించాలంటే ఏదో ఒక ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకుని x ఆర్ y రాయాలి. ఇక్కడ x వాల్యూ రాయడానికి అనువుగా ఉన్నాయి, x ఈక్వల్ టు ఉన్నాయి కనుక ఇదే ఈక్వేషన్ మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 మనం తీసుకుంటే దాని నుంచి డైరెక్ట్ గా x వాల్యూ మనం రాయవచ్చు. ఈ ప్లస్ 7/8 వస్తే మనకి మైనస్ 7/8 వస్తే ప్లస్ అవుతుంది. సో x ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ ఈ 30కి ముందు మనకి ప్లస్ 7y వస్తుంది కనుక x ఇజ్ ఈక్వల్ టు 7y మైనస్ 30 గా మనం మెన్షన్ చేయవచ్చు. సో సెకండ్ ఈక్వేషన్ ద్వారా వచ్చినటువంటి x వాల్యూని ఇక్కడ రాసాం. సో దీన్నే మనం ఈక్వేషన్ నెంబర్ 3 గా మనం మెన్షన్ చేయవచ్చు. ఎందువల్లంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి రాసినటువంటి x వాల్యూ. సో దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ రాయాలి? ఫస్ట్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. x ఉన్న ప్లేస్ లో 7y మైనస్ 30 ఫస్ట్ ఈక్వేషన్ లో రాయాలి. అదే ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ x ఇజ్ ఈక్వల్ టు 7y మైనస్ 30 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో ఇప్పుడు x ఉన్న ప్లేస్ లో ఇది రాస్తున్నాం. x అని ఇక్కడ ఉంది కాబట్టి ఏం రాయాలి? ముందు 7y మైనస్ 30. నెక్స్ట్ ఆ ఈక్వేషన్ లో పక్కనే ఉంది మైనస్ 3y ఉంది. సో పక్కనే మైనస్ 3y ఈక్వల్ టు దేనికి ఈక్వల్ ఉంది? ఇక్కడ 10. సో దీన్ని మరింత సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి ఈ 30ని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయవచ్చు నెంబర్ కాబట్టి 7y మైనస్ 3y ఇక్కడ ఉంటాయి. 7y 3y రెండు లైక్ టర్మ్స్, 7y ఎక్కువ ఉంది కనుక 7y లో 3y మైనస్ చేస్తే వి గాట్ 4y ఇజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 30. సో చూడండి ఇక్కడ మైనస్ 30 బికమ్స్ ప్లస్. సో ఇక్కడ 10 ప్లస్ 30 ఈజ్ 40 అని మనకు తెలుసు. సో ఫైనల్ గా మనకి y వాల్యూ అల్టిమేట్ గా వచ్చేస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 4y ఈజ్ ఈక్వల్ టు 40 అంటే y రావాలంటే ఇంటూ 4 ఇటు వస్తే బై అవుతుంది కనుక 40/4. సో 40 లో 4 ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. సో వి గాట్ y ఈజ్ ఈక్వల్ టు 10. అంటే చూడండి y వాల్యూ మనకు వచ్చేస్తుంది. y అంటే అతని సన్ ఏజ్ తెలిసిపోయింది అనమాట, ప్రెసెంట్ 10 years అని. ఇప్పుడు y వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్లి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్కడ? మనకున్న ఈక్వేషన్స్ లో ఎక్కడైనా సరే. బట్ x వాల్యూ డైరెక్ట్ గా వచ్చేటువంటి థర్డ్ ఈక్వేషన్ లో దీన్ని మనం రాయవచ్చు. సో సబ్స్టిట్యూటింగ్ y is equal to 10 in equation number 3. థర్డ్ ఈక్వేషన్ లో y ఉన్న చోట 10 సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? సో x is equal to ఇక్కడ ఎంత ఉంది? 7y, y ప్లేస్ లో 10 రాయాలి. సో 7 into 10 మైనస్ 30. సో దీన్ని మనం మరింత సింప్లిఫై చేస్తే 7 10s are 70 అవుతుంది. 70 మైనస్ 30. సో 70 మైనస్ 30 అంతా 40. సో x అంటే 40 అని మనకు తెలిసింది. x అంటే ఏమిటి? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ జాకబ్. సో జాకబ్ యొక్క ఏజ్ 40 years,
అలాగే అతని సన్ యొక్క ఏజ్ 10 ఇయర్స్ అని మనకి వచ్చాయి కనుక 40 and 10 ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ లో మనం రాయవచ్చు. దేర్ఫోర్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ జాకబ్ ఈక్వల్ టు 40 ఇయర్స్ అండ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఈక్వల్ టు 10 ఇయర్స్. వీటిని మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం అప్లై చేసుకున్నా సరిపోతాయి. చూడండి, ఉదాహరణకి 5 ఇయర్స్ హెన్స్ 5 ఇయర్స్ తర్వాత ఇది 45, ఇది 15, 3 టైమ్స్ ఉంటుంది. 5 ఇయర్స్ ఎగో అంటే ఇక్కడ 35, ఇక్కడ 5, 35 5కి 7 టైమ్స్ ఉంటుంది. అలా వెరిఫై కూడా మనం చేసుకోవచ్చు. సో దీంతో మనకి ఈ టాపిక్ లో మనం సెకండ్ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ పార్ట్ అనేది తర్వాత వీడియోలో మనం చూడబోతున్నాం. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. దీని ముందున్న 1 and 2 చాప్టర్స్ కానీ అలాగే ఈ చాప్టర్ లో ఇతర టాపిక్స్ కానీ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు ఎంకరేజ్ దిస్ అటెంప్ట్. ఎక్స్ప్రెస్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు చేయడం, అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, వాటిపైన కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.